ఎన్నికల ముందు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం అక్షరాల అమలు చేస్తోందని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ ధీమా అన్నారు. కర్నూలు పట్టణంలోని 49వ వార్డు ఎన్ఆర్పేటలో సచివాలయ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలతో కలిసి ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విక్రమ్ సింగ్ మరియు ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ సెలవు దినం వచ్చినప్పటికీ పేద ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఈ రోజు మన టీడీపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇంత మంచి సంక్షేమాలు చేస్తుందంటే మనం చాలా సంతోషదగ్గ విజయం. అలాగే పీపీపీ విధానాన్ని కానీ ఈరోజు మనము మెడికల్ సీట్లలో కానీ 118 బీద వాళ్ళకి సీట్లు అందించడం జరిగింది. అందుకే ఈరోజు మన ప్రభుత్వాన్ని అదేగాక మనము మన టీజీ భరత్ గారు కానీ చాలా ఆహర్నిశలు కృషి చేసి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఈరోజు వాళ్ళు సమస్యలు తెప్పిస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే వాళ్ళు ఏం డెవలప్మెంట్ చూస్తున్నారు. ఒక పక్క పోయి చూడండి, ఓర్వకల్లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో, వైజాగ్లో ఏం డెవలప్మెంట్ జరుగుతుందో. మీరు ఇళ్లలో కూర్చొని ఊకే మాట్లాడుకోవడం తప్ప మీ చేత కాదు. అభివృద్ధిని చేస్తుంటే మీరు మనకి విమర్శిస్తున్నారు. మీ చేత కాక ఈరోజు విమర్శించడం అది సరిగా తగదని నేను మన జగన్ గారు కానీ చెప్తున్నాను. అలాగే వైసీపీ నాయకులకు కానీ చెప్తున్నాము, మీరు సైలెంట్గా ఉండండి. ఇప్పుడు మనం 18 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. ఈ 18 నెలల్లోనే మేము అభివృద్ధి చెప్పలేనంత అభివృద్ధి జరిగింది. 60కి పైగా ఇప్పటికి మనం సాధించినాం డెవలప్మెంట్స్. 60కి పైగా డెవలప్మెంట్స్ మేము సాధించినాం. అందులో మొదటిది మన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే వెంటనే చెప్పినారు, నేను మొదటి సంతకం ఏదైతే డిఎస్సి మీద సంతకం పెడతా అన్నారు, అలాగే డిఎస్సి మీద సంతకం పెట్టి ఈరోజు వాళ్ళని నియమించడం జరిగింది. 15,000 పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరిగింది. 5,000 చిలుకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్లోకి గత ప్రభుత్వం చూస్తే 4,500 ఉన్న దానికి స్టైఫండ్ని ఈరోజు మనము 12,500 చేయడము మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటని ఆచి చెప్పకుండా చేయడం అనేది ఒక టీడీపీతోనే సాధ్యమవుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా పేరు కౌశిక్ అండి. నేను రీసెంట్గా ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైనానండి. కేవలం ఈ పోస్ట్ రానికి ముఖ్య ఉద్దేశం టీడీపీ పార్టీలో రికగ్నిషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఇప్పుడు మేమంతా కలిసి ఎలక్షన్ టైంలో సుమారు ఒక 1.5 ఇయర్ నుంచి కష్టపడుతూ ఉంటేనే మాకు ఇంత రికగ్నిషన్లు అనేవి జరుగుతున్నాయి. ఇప్పుడున్న టీడీపీ పార్టీ 2.0 వర్షన్ అండి. ఎందుకంటే యువకులు అంతా మంత్రులుగా అయ్యారండి. ఇప్పుడు ఏ ఫీల్డ్లో నారా లోకేష్ గారు అయితేనేమి, మన భరత్ గారు అయితేనేమి, వాళ్ళకి అసైన్ చేసిన ఫీల్డ్లో చాలా డెవలప్మెంట్స్ అనేది మీకు విత్ ఇన్ నో టైం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ట్యాగ్ లైన్ తోటి ముందుకెళ్తుందండి. దానికి ఎగ్జాంపుల్ ఈ ఓర్వకల్లు కానీ, మిగతా శ్రీ సిటీ కానీ ఇట్లాంటివన్నీ సంబంధించిన రిజల్ట్స్ అన్నీ అక్కడ కనిపిస్తుంటాయండి. మన రీసెంట్గా మేము ఆ రిలయన్స్ దానికి వెళ్ళామండి. ఆల్మోస్ట్ గ్రౌండ్ అయిపోయింది ఫ్యాక్టరీ. రేపు ఏప్రిల్లో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ట్యాగ్ లైన్ తోటి వెళ్తుందండి. అండ్ మెయిన్ ఈరోజు ప్రోగ్రామ్ వరకు వచ్చేస్తాయండి. మనం 49th వార్డ్ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ అండి టీడీపీ తరఫున. ప్రతి మంత్ ఎయిదర్ ఫస్ట్ కానీ బిఫోర్ ఫస్ట్ కానీ ఏమన్నా హాలిడేస్, గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నా కూడా మామూలుగా అయితే గవర్నమెంట్లో ఎలా ఉంటుందంటే ఒక రోజు తర్వాత పంచుతారు. బట్ ఇది ఏమవుతుందంటే ఒక రోజు ముందుగానే మేము వచ్చి ప్రతి ఇంటికి ఇక్కడ ఎన్ఆర్పేటలో అరౌండ్ 146 చేంజ్ పెన్షన్లు పంచేది ఉంటుందండి. సో అరౌండ్ ఒక 1-2 hours